పండిత రక్షకుండు అఖిల పాప విమోచనుడు అబ్జ సంభవాఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండ కాండ కోదండ కళాప్రవీణుడవు తావక కీర్తి వధూటికిత్తు పూదండలుగాగా నా కవిత దాశరథి కరుణాపయోనిధి. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ 59వ సర్గ. 59వ సర్గ. విశ్వామిత్రుడు వశిష్ఠపుత్రులను శపించుట. శ్రీరామచంద్రునికి శతానందుడు విశ్వామిత్ర చరిత్రను ఇంకా ఇలా వివరిస్తున్నాడు. ఉక్తవాక్యం తు రాజానం కృపయా కుశికాత్మజః అబ్రవీన్మధురం వాక్యం సాక్షాత్ చండాలరూపిణం. పూర్తి చండాల రూపంలో ఉన్న ఆ త్రిశంకు మహారాజు మాటలకు జాలిపడిన విశ్వామిత్ర మహర్షి ఎంతో ప్రసన్నతతో ఇలా అన్నాడు. ఐక్ష్వాకస్వాగతం వత్స జానామి త్వాం సుధార్మికం శరణం తే భవిష్యామి మా భైషీర్నృపపుంగవ అహమామంత్రయే సర్వాన్ మహర్షీన్ పుణ్యకర్మణః యజ్ఞసాహ్యకరాన్ రాజం తతో యక్ష్యసి నిర్వృతః గురుశాపకృతం రూపం యదిదం త్వయి వర్తతే అనేన సహ రూపేణ సశరీరో గమిష్యసి హస్తప్రాప్తమహం మన్యే స్వర్గం తవ నరాధిప యస్త్వం కౌశికమాగమ్య శరణ్యం శరణాగతః. ఓ ఇక్ష్వాకు వంశవర్ధనుడా, రాజకుమారా, నీవు ధర్మము తప్పని వాడివని నాకు తెలుసు. నీకు నా స్వాగతం. నేను నీకు రక్షణ ఇస్తున్నాను, ధైర్యంగా ఉండు. రాజా, పుణ్యవర్తనులైన మహర్షులను యజ్ఞము చేయుటకు ఆహ్వానించెదను. నీవు ఏ చింత లేకుండా యజ్ఞము చేయగలవు. ఈ గురు శాప రూపముతోనే నీవు స్వర్గానికి వెళ్ళగలవు. విశ్వామిత్రుని శరణులో ఉన్న నీకు స్వర్గము నీ అరచేతిలోనే ఉన్నది అనుకో అన్నాడు విశ్వామిత్రుడు. ఏవముక్త్వా మహాతేజాః పుత్రాన్ పరమధార్మికాన్ వ్యాధిదేశ మహాప్రాజ్ఞాన్ యజ్ఞ సంభార కారణాత్ సర్వాన్ శిష్యాన్ సమాహూయ వాక్యమేతదువాచః సర్వాన్ ఋషిగణాన్ వత్సానయధ్వం మమాజ్ఞయా సశిష్య సుహృదశ్చైవ సత్విజః సుబహుశ్రుతాన్ యదన్యో వచనం బ్రూయాన్మద్వాక్యబలచోదితః తత్సర్వమఖిలేనోక్తం మమాఖ్యేయమనాదృతం తస్య తద్వచనం శ్రుత్వా దిశో జగ్ముస్తదాజ్ఞయా. తర్వాత విశ్వామిత్ర మహర్షి యజ్ఞమునకు కావలసిన సంభారాలు ఏర్పాటు చేయమని ఆయన కుమారులను ఆదేశించాడు. శిష్యులను పిలిచి, నేను పిలిచినట్లుగా ఋషులందరినీ, వారి శిష్యులు, స్నేహితులు, పురోహితులతో సహా రమ్మని అందరినీ ఆహ్వానించండి. నా మాటలను ఆదరించని వారి గురించి, వారి మాటల గురించి నాకు చెప్పండి అని వారిని పంపివేశాడు. ఆ జగ్మురథదేశేభ్యః సర్వేభ్యో బ్రహ్మవాదినః తే చ శిష్యాః సమాగమ్య మునిం జ్వలిత తేజసం ఊచుశ్చ వచనం సర్వే సర్వేషాం బ్రహ్మవాదినాం శ్రుత్వా తే వచనం సర్వే సమాయాంతి ద్విజాతయః సర్వదేశేషు చాగచ్చన్ వర్జయిత్వా మహోదయం వాసిష్ఠం తచ్చతం సర్వం క్రోధపర్యాకులాక్షరం. విశ్వామిత్రుని ఆజ్ఞానుసారము శిష్యులు అన్ని దిక్కులకు వెళ్ళి అన్ని దేశముల వారిని ఆహ్వానించారు. వేదవేత్తలైన బ్రాహ్మణులు విశ్వామిత్రుని ఆహ్వానం మన్నించి అందరూ వస్తున్నామని చెప్పారు. మహోదయుడు వశిష్ఠుని 9 కుమారులు రావడం లేదు అని చెప్పారు. యదాహ వచనం సర్వం శృణుత్వం మునిపుంగవ క్షత్రియో యాజకో యస్య చండాలస్య విశేషతః కథం సదసి భోక్తారో హవిస్తస్య సురర్షయః బ్రాహ్మణా వా మహాత్మానో భుక్త్వా చండాల భోజనం కథం స్వర్గం గమిష్యంతి విశ్వామిత్రేణ పాలితాః ఏతద్వచన నైష్ఠుర్యం ఊచుః సంరక్తలోచనాః. పైగా వారు మిమ్మల్ని నింద చేశారు. చండాలుడు చేసే యజ్ఞానికి క్షత్రియుడు యాజకుడు. వారు సమర్పించే హవిస్సును యాగములో దేవతలు ఋషులు ఎలా గ్రహిస్తారు?
విశ్వామిత్రుని మాటలు విని ఆ చండాలుని అన్నము తిన్నవారు గొప్ప బ్రాహ్మణులైనా సరే స్వర్గానికి ఎట్లా చేరతారు అని వారు కోపంతో మాట్లాడారు అని శిష్యులు విశ్వామిత్రునితో చెప్పారు. వాసిష్ఠామునిశార్దూల సర్వే తే సమహోదయాః తేషాం తద్వచనం శ్రుత్వా సర్వేషాం మునిపుంగవః క్రోధసంరక్తనయనః సరోషమిదమబ్రవీత్ ఏ దూషయంత్యదుష్టం మాం తపవుగ్రం సమాస్థితం భస్మీభూతా దురాత్మానో భవిష్యంతి న సంశయః అద్యతే కాలపాశేన నీతా వైవస్వతక్షయం. విశ్వామిత్రుడు ఆ మాటలకు మహాక్రోధంతో, ఏ దోషము లేకపోయినా నన్ను దూషించిన ఆ దుర్మార్గులు భస్మమైపోతారు, వారంతా ఈరోజే యమపాశబద్ధులై యమలోకము చేరుతారు అన్నాడు. సప్తజాతిశతాన్యేవ మృతపాః సంతు సర్వశః స్వమాంస నియతాహారా ముష్టికానామ నిర్ఘృణాః వికృతాశ్చ విరూపాశ్చ లోకాననుచరంత్విమాన్ మహోదయశ్చ దుర్బుద్ధిః మమ దూష్యం హ్యదూషయత్ దూషితః సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి ప్రాణాతిపాతనిరతో నిరనుక్రోశతాం గతః దీర్ఘకాలం మమ క్రోధాద్ దుర్గతిం వర్తయిష్యతి ఏతావదుక్త్వా వచనం విశ్వామిత్రో మహాతపాః విరరామ మహాతేజ ఋషిమధ్యే మహామునిః. వారందరూ 700 జన్మల వరకు శవభక్షకులుగా ఉంటారు. ఆ వశిష్ఠ కుమారులందరూ జాతి లేని ముష్టిక జాతిలో పుట్టి నిత్యము కుక్క మాంసము తింటూ వికృత రూపాలతో ఈ లోకంలో సంచరిస్తూ ఉంటారు. దూషింపరాని నన్ను దూషించిన ఆ మహోదయుడు అందరినీ దూషించు నిషాద జాతిలో పుట్టి ప్రాణము తీయడంలో ఉత్సాహము కలవాడై చాలా కాలము చెడు ప్రవర్తన కలిగి జీవిస్తాడు అని విశ్వామిత్ర మహర్షి వారిని శపించాడు. ఇతిహాసే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 19 సర్గః. ఇది శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని 59వ సర్గ. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.